యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస అర్థమన్నావు ప్రభా. నీ దాసుడు చెప్పిన విధంగా యాకోబు ఏ రీతిగా నాయన తన జీవితాన్ని పరిశోధించుకుంటూ తను తాను తగ్గించుకున్నాడో ఈ బిడ్డలు కూడా తమను తాము తగ్గించుకుంటూ దేవా సాగుకు యొక్క దీవెన మరి తల్లిదండ్రుల యొక్క దీవెన ఈ బిడ్డలకు కూడా దయచేసి నీ బిడ్డను బట్టి మన కుమార్తెను మీరు ప్రేమించినందుకు నీకు అనాలుని ప్రేమించినందుకు మన మనవరాన్ని మేము అనుకోలేదు, మేము ఆశ్రయించలేదు, మేము అన్నాడు అడగలేదు. కానీ ప్రభా మీరే మీ కార్యాలు జరిగించుకుంటున్నారు. ప్రభా మేము ఏ పాటి వారు నాయన ఎన్నిక లేనటువంటి వారు, చేత కానటువంటి వారు ఆయనను నీ ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ఈ శంకుస్థాపన మీరు చేయండి. వాళ్ళ కాదు, మేము పనికిరాని వారిని చేత కానివారు నీ ఉచితమైన కృపను బట్టి దయను బట్టి మీ దీవెన మీ ఆశీర్వాదం మీ కృపలో ఈ కుటుంబంలో మీరు నివసించాలని ఇది బేతేలని నీ దాసుని పేరు పెట్టాడు. నిజమే ప్రభా, మీరే మీ కృప ద్వారా మీ దయ ద్వారా నీ ఉన్నతమైన పిలుపు మేరకు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు అన్నావు ప్రభా. అయా నీ కృపను బట్టి దయను బట్టి ఈ కార్యక్రమం అంతట్లో ఆ కడ వరకు మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం ఇచ్చి మేము ఏ పాటి వారు నాయన అడగటానికి కూడా తగిన వారు కాదు. నీ దాసురాలని నాయన మీరు ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు, అల్లుడి కొరకు, మరి ఒకసారి మనవుల కొరకు, మనవరాల కొరకు, ఈ గృహం కొరకు వందనాలు మేము మీరే మీ కార్యాలు జరిగించుకోవాలి. రాబోయే దినాల్లో నీ నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాం, నేర్పించి చేస్తున్నామని బట్టి ఎదుర్కొంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని సన్నిధి సదాకాలము కట్టబోతున్న గృహాలకి కట్టేవారికి ఇంటి వారికి తోడయండి, కాపాడుని గాక. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించి ఈ స్థలమంతట్లో ఈ కాపుదల భద్రత ప్రతి అడుగు మీ అడుగులు వేసుకుంటూ బిడ్డలు ఈ పని జరిగించుడుగా మీ కాపుదల మీ భద్రత దయచేయమని యేసునామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. వంగగలరా? మీరు వంగారు కదా.